గుండిమెడ పంచాయతీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ వైద్య సేవ శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో టీడీపీ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యాన ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిగురుపాటి సుబ్బారావు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున గుండిమెడ గ్రామంలో ప్రజలందరికీ కూడా ఉచిత కంటి పరీక్షలు, తద్వారా మందులు కానివ్వండి, కళ్ళజోళ్ళు అతి తక్కువ ధరగా కానీ ఉచితంగా మందులు పంపిణీ చేస్తుంది. ఇక్కడ ఇచ్చేసిన శంకర్ కంటి ఆసుపత్రి వైద్య శిబిరం అందరికీ కూడా నమస్కారాలు. కళ్ళ సమస్య అనగానే మన అందరికీ తెలుసు. ఈ రోజున శంకర్ కంటి ఆసుపత్రి ముఖ్యంగా మనకు గుర్తుకొచ్చే హాస్పిటల్ శంకర్ కంటి ఆసుపత్రి. అందుకు కారణం వాళ్ళు చేసిన గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు నిత్యం కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి ఏం కావాలి ఎప్పటికప్పుడు ఆధునాతన పరికరాలు తీసుకొచ్చి ప్రజలకు చేస్తున్న సేవ అందుకు కారణం. ఈ రోజున గుండిమెడ గ్రామంలోనే కాకుండా మనం చూసినట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా అనేక గ్రామాల్లో మన నియోజకవర్గం మొత్తంలో కూడా దాదాపు చాలా గ్రామాల్లో నేను చూస్తూ ఉన్నాను, వెళ్ళడం కూడా జరిగింది. ఉచితంగా పేదలకు అందరికీ కూడా ముఖ్యంగా ఏమేమి కంటి పరీక్షలు కానివ్వండి, బీపీ షుగర్ టెస్టులు కానివ్వండి, ఇతరత్ర ముఖ్యంగా కంటికి సంబంధించిన వాటిల్లో ఆపరేషన్లు కూడా వాళ్ళు సొంత ఖర్చులతో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేయటం మనందరం ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా రాష్ట్రం అంతటా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తను ప్రతి ఒక్క విషయంలో కూడా పేదలకు అందుబాటులో ఉండి సహాయం చేసే ఉండటంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంది. మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. దాన్ని శంకర్ కంటి ఆసుపత్రి ద్వారా ముందుకు తీసుకెళ్తూ మరిన్ని సేవలు ప్రజలకి అందుబాటులో ఉండాలని మేము కూడా శంకర్ కంటి ఆసుపత్రి వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎప్పుడు కావాలప్పుడు ఏ సహాయం కావాలన్నా గ్రామం తరఫున ముందుంటామని తెలియజేస్తూ, అట్లాగే ఇట్లాంటి ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో డాక్టర్ గారు ఇక్కడ ఏం చెప్పారో మీకు అది ఇక్కడ మందులు తీసుకోవడమే కాకుండా అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన విధంగా మీరు చూసుకోవడం ద్వారా మెరుగైన వైద్య సౌకర్యాలు అందిపుచ్చుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గుండిమెడ గ్రామంలో శంకర కంటి ఆసుపత్రి వారు మన ఊరిలో కార్యక్రమం పెట్టడానికి ముందుగా మన మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ గారిని అడగగా పలానా రోజు మీరు పెడతారంటే మేము రెడీ అని అన్నారు. అదేవిధంగా వారికి కావాల్సినవన్నీ కూడా మేము ఏర్పాటు చేశాము. వారు కూడా ఈరోజు ఇక్కడ వచ్చి రావడంతోనే స్పందన బాగానే ఉంది. అయితే ఒకటి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ ఉచిత వైద్యం అనేటువంటిది ఆపరేషన్లు చేస్తారు. ఇక్కడ వీళ్ళు రాసుకున్నటువంటి జోళ్ళు కొన్ని ఇస్తున్నారు చౌకగా, కళ్ళజోడు కూడా అతి తక్కువ ధరకి ఇస్తున్నారు. అది కాకుండా ఆపరేషన్ మాత్రం ఫ్రీగా చేస్తారు. శుక్రాలు ఉన్నా సరే మామూలుగా ఇవి అయినా సరే చేస్తారు వాళ్ళు. అక్కడికి మన రమణమన్నారు శంకర కంటి ఆసుపత్రికి తప్పకుండా వెళ్తే దాన్ని ఏమంటారంటే ఇది ఆరోగ్యశ్రీ వారి ఆధార్ కార్డు తీసుకెళ్తే వాళ్ళు ఫ్రీగా మనకు చేయించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ బీపీ షుగర్ కూడా మన గుండెమెడ పంచాయతీ ఆఫీసులో చెకింగ్ చేస్తున్నారు. ఇవి కూడా మీకు రేపు ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా ఇవన్నీ కూడా మీకు ఎంత ఉంది ఏంటనేది తెలియజేస్తారు. వాటికి కూడా వైద్యం చేస్తున్నారు. ఈరోజు మన గుండిమెడ గ్రామం తాడేపల్లి మండలంలో శంకరనేత్ర చికిత్సాలయం తరపు నుంచి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరంను అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ శిబిరము సార్ ద్వారా కొమ్మారెడ్డి కిరణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో వారికి థ్యాంక్స్ చెప్తున్నామండి. నెక్స్ట్ సాధారణంగా పల్లెటూళ్ళలో ఏంటంటే చదువు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అంత బాగా తెలియదు అనమాట ప్రాబ్లం ఏముంది ఏంటి అనేది. సో ఇలాంటి క్యాంపుల ద్వారా వాళ్ళు చూపించుకొని తగ్గించుకోవచ్చు అని కోరుతున్నాం.